గత 35 సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటున్న శ్రీ కాత్యాయని దేవి మాతను దర్శనం అయితే చేయించడానికి నేను ముందుకొచ్చేసాను. ఇది ఎక్కడో లేదండి. ఈ టెంపుల్ వచ్చేసి మనకి నాగోల్ నుండి ఒక 1.5 కిలోమీటర్ దూరంలో అయితే మనకి టెంపుల్ దర్శనం అయితే ఇస్తుంది. ఈ టెంపుల్ యొక్క స్పెషల్ ఏంటంటే, ఈ టెంపుల్‌లో అమ్మవారు ఎక్కడ ప్రపంచంలో మన ఎక్కడ లేని అమ్మవారినైతే మనం ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడున్న కాత్యాయని దేవి అమ్మవారు ఎవరైతే ఉన్నారో, ఆ అమ్మవారు వచ్చేసి 18 ఫీట్ల 3 ఇంచుల అడుగులు విగ్రహాన్ని అయితే మనం ఇక్కడ ప్రతిష్టాపన చేయడం మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఈ అమ్మవారి గూడంగా ఈ ఆలయం ఒక ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్ గూడంగా చాలా చరిత్ర గల ప్లేస్ అండి. ఎవరైతే ఇక్కడ ఉన్న మహారాజ్ మన పూజారి గారిని మహారాజ్ అనే పేరుతో అయితే ఇక్కడ పిలవడం జరుగుతుంది. అయితే ఈ మహారాజు గారు ఎవరైతే ఉన్నారో ఆ మహారాజు గారి యొక్క తాతగారు వారు ఇక్కడ ఇంకో అమ్మవారికి కలలో కనిపించి ఇక్కడ అమ్మవారిని ప్రతిష్టాపన చేయడం అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఆ అమ్మవారిని కూడా మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఎవరైతే ఇక్కడ మహారాజు వాళ్ళ తాతగారు ఉన్నారో వాళ్ళు అక్కడ స్థాపిస్తే, ఈ మహారాజు ఎవరైతే ఉన్నారో ఆ మహారాజు గారికి గూడంగా ఈ అమ్మవారు ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు అమ్మవారి గూడంగా ఈ ప్లేస్ లో కాత్యాయని దేవి అమ్మవారిని ప్రతిష్టాపన చేయవలసిందిగా ఆ మాత ఆయనని కోరడంతో ఆజ్ఞాపిస్తే ఇక్కడికి వచ్చి ఈ 18 ఫీట్ల 3 ఇంచుల అమ్మవారిని ఇక్కడ ప్రతిష్టాపన చేయడం అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అయితే ఈ అమ్మవారు 18 ఫీట్ల 3 ఇంచులే ఎందుకు పెట్టారు అనే దాని గురించి నేను పూజారి గారిని అడిగి అయితే నేను తెలుసుకునే ప్రయత్నం చేశాను. అండ్ ఈ అమ్మవారు మహిమలు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ మొత్తం ఈ వీడియోలో మీకు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ మధు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆలయ దర్శనం. ఇవాళ నేను చూపించబోతున్న ఆలయము చాలా మహిమ గల అమ్మవారండి. మీకు ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, తప్పకుండా ఆ విషయాలన్నీ మీకు తెలుస్తాయి. తప్పకుండా మీరందరు రండి. టెంపుల్ లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆలయం యొక్క టైమింగ్స్ కూడా ఇస్తాను. అందరూ తప్పకుండా రండి. ఇక్కడ ప్రత్యేకం వచ్చేసి మంగళవారము, శుక్రవారము, ఆదివారం నాడు చాలా మంది భక్తులు వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని సమస్యలను తీర్చుకోవడం అయితే ఇక్కడ నేను చూశాను. ఇక్కడ ఉన్న మహారాజు ఎవరైతే ఉన్నారో పూజారి గారు, ఆయన కూడా ఆ అమ్మవారి ఆజ్ఞ మేరకు భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా వాళ్ళ లైఫ్ లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా అమ్మవారి ఆజ్ఞతోటి తను భక్తులకి మేలు చేయడం అయితే నేను ఇక్కడ చూశాను. ఇప్పుడైతే మనం ఆలయం లోపలికి వెళ్ళిపోదాం. పురాతనమైన 70 ఏళ్ల కింద ఈ మహారాజు గారి తాతగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్మించిన ప్రతిష్టాపన చేసిన అమ్మవారిని కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు తర్వాత మహారాజు గారు ప్రతిష్టాపన చేసిన 18 ఫీట్ల 3 ఇంచుల అడుగుల అమ్మవారిని కూడా మీకు దర్శనం అయితే చేపిస్తాను. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ కి రైట్ సైడ్ లోనే మనకి అమ్మవారి యొక్క విగ్రహము ఫ్లెక్సీ రూపంలో పెట్టారు. వరల్డ్ లార్జెస్ట్ 18 ఫీట్ స్టాచ్యూ అండి ఇది. ఇక్కడ వచ్చేసి శ్రీ ఠాకూర్ సూర్యప్రతాప్ సింగ్ మహారాజ్ గారు అయితే ఈ టెంపుల్ నిర్మాణం అయితే చేశారు. అయితే సూర్యప్రతాప్ సింగ్ మహారాజ్ గారు అయితే ఈ టెంపుల్ నిర్మాణం అయితే చేస్తున్నారు ఇప్పటికి, స్టిల్ ఈ రోజుకి కూడా. ఈ టెంపుల్ నిర్మాణానికి ఎటువంటి ఏమంటారు దాతలు కానివ్వండి, ఎటువంటి డొనేషన్స్ కానివ్వండి ఏమీ లేవండి. తమ స్వయం కృషితో వచ్చిన డబ్బులతోటే ఈ యొక్క టెంపుల్ నిర్మాణం అయితే మనం ఇక్కడ చేయడం మనం అయితే చూడొచ్చు. నేను తెలుసుకున్న దాంట్లో అయితే మహారాజ్ గారు చెప్పడం అయితే ఆ విధంగా చెప్పారు. ఎటువంటి డొనేషన్స్ కూడా లేవండి. తన సొంత డబ్బులతోటే ఈ ఆలయ నిర్మాణం అయితే జరుగుతుంది. ఈ యొక్క స్థలం కూడా వారిదేనంటండి. గత వాళ్ళ తాతల కాలం నుంచి కూడా ఈ స్థలం వారికి చెందినదే. ఇప్పుడైతే మనం ఆ యొక్క 70-80 ఏళ్ల చరిత్ర అని చెప్పాను కదంగా, వాళ్ళ మహారాజ్ గారి యొక్క తాతగారు స్థాపించిన అమ్మవారిని అయితే మనం దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం. ఆ టెంపుల్ లోకి లెఫ్ట్ సైడ్ నుంచే మనకు ఒక దారి ఉంటుంది. ఆ దారి గుండా ఆ టెంపుల్ కి వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం. ఫైనల్లీ మనం టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయాం. టెంపుల్ సరౌండింగ్స్ అయితే చాలా అద్భుతంగా ఉందండి. ప్లేస్ పీస్ఫుల్ గా ఉంది. ఏరియాలో ఎర్లీ మార్నింగ్ వస్తే మనకి నెమలులు కూడా ప్రత్యక్షం అవుతాయి. నేను చూపించే లోపే అది వెళ్ళిపోయింది. చూడండి ఇగో ఈ అమ్మవారిని అప్పుడు దగ్గర ఎవరైతే పూజారి గారు ఉన్నారో ఆ మహారాజ్ పూజారి గారు వాళ్ళ తాతగారు ప్రతిష్టాపన చేసిన అమ్మవారు దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకోండి మీరు. ఈ అమ్మవారు ఎవరైతే ఉన్నారో గత 70-80 ఏళ్ల సంది అయితే ఈ అమ్మవారు ఇక్కడ ప్రతిష్టాపన చేసిన కాంచి పూజలు అయితే అందుకోవడం మనం ఇక్కడ తెలుసుకున్న విషయము. అయితే ఎవరైతే పూజారి గారు ఉన్నారో ఈ కాత్యాయని దేవి అమ్మవారి యొక్క టెంపుల్ పూజారి మహారాజ్ ఎవరైతే ఉన్నారో
ఆ మహారాజు వాళ్ళ తాతగారు నిర్మించిన దేవాలయం అండి ఇది. ఇది గత 78 ఏండ్ల సంది ఇక్కడ చరిత్ర కలిగిన దేవాలయము. ఇక్కడ బోనాలు గాని, దసరా నవరాత్రులు గాని చాలా గ్రాండ్ గా జరుగుతాయని చెప్పి మనకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం మహారాజు వాళ్ళ తాతగారు నిర్మించిన దేవాలయం అయితే ప్రతిష్టాపన చేసిన అమ్మవారిని చూసాం కదా. ఇక్కడ ఏంటంటే బలులు ఇవ్వడం గాని, ఇక్కడ ఎవరైనా కోరిన కోరికలు తీరినప్పుడు అమ్మవారికి బలులు ఇవ్వడం మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ అమ్మవారికి ప్రసాదంగా ఇక్కడైతే ఇక్కడనే ఈ ఆలయ ప్రాంగణంలోనే వండుకొని ఇక్కడ అమ్మవారికి నైవేద్యం అయితే సమర్పించడం మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చేసిన పూజలు ఏదైతే మనకి జంతు బలులు ఉంటాయి కదంగా, బలి చేసి అమ్మవారికి ప్రసాదంగా పెట్టాయి ఇక్కడ ఈ ప్లేస్ లోనూ పెడతారు. ఈ దుర్గామాత ఏంటంటే సాత్వికం. అక్కడ దుర్గామాతకి ఇటువంటివి ఏమి ఉండవండి. అక్కడికి వెళ్ళి ఆ టెంపుల్ వచ్చేసి ఓన్లీ దర్శనానికి మాత్రమే. అక్కడ చేసే పూజలు అక్కడ వేరే ప్రత్యేకంగా ఉంటాయి. ఇక్కడ అమ్మవారికి అయితే జంతు బలులు ఇప్పుడు మామూలుగా కోరిన తీరిన వాళ్ళు ఇక బలిచ్చి అమ్మవారికి ఇక్కడనే వండుకొని ఇక్కడే నైవేద్యం అయితే పెడతారు. కాత్యాయని అమ్మవారికి మాత్రం ఇవి ఇక్కడ పెట్టిన అక్కడికి తీసుకెళ్ళడానికి లేదు. ఆ అమ్మవారికి కూడా అమ్మవారికి ఉండే పూజలు అమ్మవారికి సపరేట్ గా ఉంటాయండి. మనం ఆ యొక్క మహారాజు గారు ప్రతిష్టాపన చేసిన 18 ఫీట్ల 3 ఇంచుల శ్రీ కాత్యాయని దుర్గాదేవి మాతనైతే మనం దర్శనం అయితే చేసుకున్నాం. కాత్యాయని దేవి అమ్మవారి దేవాలయంకి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే అమ్మవారి టెంపుల్ లోపలికి వెళ్ళిపోయి అమ్మవారి దర్శనము, ఈ ఆలయంలో ఇంకా ఎవరెవరు ఉన్నారో ఏందనేది నేను చూపించే ప్రయత్నం చేస్తాను, చూడండి. ఇప్పుడు అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నారు కదా. ఈ అమ్మవారిని 18 ఫీట్ల 3 ఇంచులే పెట్టడానికి కారణం ఏంటి, అండ్ ఇక్కడ ఆలయం యొక్క చరిత్ర ఏంటి, ఇక్కడ ఏం జరుగుతాయి అనే విషయం గురించి, ఆ యొక్క చరిత్ర గురించి మన పూజారి గారి మాటల్లోనే విందాం. ఓం శ్రీ దుర్గాయ నమః. ఈ అమ్మవారి గుడి కాత్యాయని దుర్గాదేవి అంటారు. ఈమెకు 1986 లో స్థాపన జరిగింది. ఈమె 18 ఫీట్ 3 ఇంచెస్ అమ్మవారు. 18 ఫీట్ అంటే 18 శక్తిపీఠాలు, 3 ఇంచులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. 18 శక్తిపీఠాలు దర్శనం చేసుకొని బ్రహ్మ విష్ణు మహేష్ గుళ్ళకు పోయి దర్శనం చేయాలి, అప్పుడు పూర్ణ లాభం అవుతుంది. ఈడ యంత్రం అమ్మవారి కింద స్థాపించబడ్డది. అది 126 సంవత్సరాలకు వచ్చిన ముహూర్తంలో ఆ యంత్రం తయారు చేసినారు 1979లో. అయితే ఈ ఒక్క అమ్మవారికి దర్శనం చేస్తే పూర్తి శక్తి పీఠాలకు అంటే 18 శక్తి పీఠాలకు దర్శనం చేసినంత ఫలం అన్నమాట. ఈ గుడి విశేషత ఏంటంటే చాలా జాగల స్థానాలు చూసిన నేను స్థాపించేటందుకు ఏడగాలేదు. ఇదైతే మా పూర్వం నుంచి 150 సంవత్సరాల నుంచి ఉన్నది ఈ స్థలం. మాకు ఇక్కడ ధ్యానం పోలేదు, అంతా చూసుకుంటే నేను ఎట్లయినా అయిపోతుంది సమయం అంటే అమ్మవారి నవరాత్రాల్లో పట్ట అర్ధ సుషుప్త అవస్థ అంటే నేను జపం చేసి కూర్చున్నా 3:30 ప్రాంతంలో పట్ట ఆమె ఇట్లా ముంగట ఉన్నది, అట్లా కనిపిస్తుంది పూర్తిగా. చెప్తుంది ఆడు ఉన్నది కదా, ఆడ పో స్థాపించు. అయితే మా తాతగారు స్థాపించింది వెనకాల పూజ చేస్తుండే బోనాలు అది చూసుకొని అక్కడ బలి ఇస్తారు. ఆడ బలిలే సాత్వికంగా చేయాలి అని అభిప్రాయంతో ఈ అమ్మవారు స్థాపించాను. ఈడ చూస్తే కరెక్ట్ ఉంది. ఈడ నేను, మా పిల్లలు, ఒక బ్రదర్,
మా నాన్నగారి శిష్యుడు రాఘవాచార్యులని పలుకొచ్చి ఈడ షష్ఠి రోజు అంటే కాత్యాయని దినం అన్నమాట నవరాత్రాల్లో. ఎట్లా దాని ప్రమాణం అంటే ప్రథమం శైలపుత్రి చ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేషి షష్ఠం కాత్యాయనితి చ సప్తమం కాలరాత్రి మహాగురుతి చ అష్టమం నవం సిద్ధిరాత్రి చ నవదుర్గా ప్రకీర్తిత. అంటే ముఖ్యంగా ఈ 9 అవతారాల లోపల ప్రాముఖ్యత ఇస్తారు ఈమెకు. దాని లోపల 6వ శక్తి ఈ అమ్మవారు. ఈమె ముఖ్యమైన స్థానము వింధ్య పర్వతం, వింధ్యాచల పర్వతం. వింధ్యాచల పర్వతం అంటే గంగా తీర ఒడ్డునే ఇక్కడ యూపీ, ఇక్కడ బీహార్, ఆడ ఈమె ఉంటుంది ఈ అమ్మవారు. ఆమెకు చిన్న విగ్రహ రూపంలో ఉంటుంది. ఈడ నేను స్థాపించాలన్న అభిప్రాయంతోనే అదంతా క్యాలిక్యులేట్ చేసి ఈడ స్థాపించాను. దీని లోపల ఏం ఎవరిది చందా అవి ఏం లేవు. అంత స్వయం కృషితోని నేను మా పిల్లలు ఇట్లా కలిసి కొద్దిగా చేసుకుపోతున్నాను. మాకు పూజ లోపల వచ్చిన పైసలు అవి ఇవి అంత పెట్టేసి చేసుకుంటాం మేము. ఇక్కడ 2 నవరాత్రాలు జరుగుతూ ఉంటాయి. ఒక వార్షిక నవరాత్రం అంటే ఉగాది నవరాత్రాలు. ఉగాది నుంచి శ్రీరామనవమి పర్యంతం అంటే మేము ఏకాదశి రోజు సమాప్తం చేస్తాం. మళ్ళీ శారదీయ నవరాత్రాలు. శారదీయ నవరాత్రాలు అంటే ప్రతిపద నుంచి విజయదశమి వరకు, దసరా వరకు అంటే ఏకాదశి రోజు మేము ఉద్యాపన చేస్తాం. అప్పుడు విశాలంగా జరుగుతూ ఉంటుంది. బోనాల పూజలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ. ఈ అమ్మవారి విశేషత ఇది. ఈడ కేవలం సాత్విక పూజ అవుతుంది. కేవలం టెంకాయ, గుమ్మడికాయ, పండ్లు, పూలు, స్వీట్, నిమ్మకాయ ఇవే అమ్మవారికి ఎక్కుతాయి. ఈ ప్రమాణం ఉంది. మంది ఇక్కడ ఆ తీర్థం బాటలు ఇట్లా పెట్టి అమ్మవారి దగ్గర తీర్థం అనుకొని తీసుకుపోతారు, లాభం పొందుతూ ఉంటారు. ఇక్కడిది విశేషత. కదా మన పూజారి గారు చెప్పిన ఈ ఆలయం యొక్క హిస్టరీ అండ్ ఇక్కడ జరిగే కార్యక్రమాలు గురించి. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చిన భక్తులతోటి కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఆ అమ్మవారిని దర్శనం చేసుకొని చాలా మంది తమ జీవితాలను లో జరిగిన మిరాకిల్స్ కూడా మనతో షేర్ చేసుకున్నారు. అందులో ఒక 2-3 మీకు చూపించే ప్రయత్నం నేను చేస్తాను. అయితే ఇక్కడికి చాలా మంది భక్తులు జాబులు లేకపోయినా కూడా, మ్యారేజ్ కాకపోయినా కూడా ఇక్కడికి ఏంటంటే అనుకున్న పనులు ఏమైనా సక్సెస్ కాకపోయినా, ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నా, మనకు వచ్చే ప్రతి ఒక్క మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క ఇన్సిడెంట్ కి సంబంధించిన పరిష్కారం అయితే ఈ టెంపుల్లో అయితే మనకు దొరకడం కంపల్సరీ లభిస్తుందండి. ఎందుకంటే ఆ అమ్మవారి దర్శనం ఒక్కసారి చేసుకుంటే చాలు మన జీవితంలో మిరాకిల్స్ జరుగుతాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా అదే చెప్పారు. ఏమనంటే, మేము ఇక్కడికి వచ్చే ముందు మా జీవితం ఒకలాగా ఉంది. మేము ఇక్కడికి వచ్చాక అమ్మవారిని దర్శనం ఎప్పుడైతే మేము కంటిన్యూ చేసుకుంటున్నామో అప్పటినుంచి మా జీవితం ఇంకోలాగా మారింది. మేము చాలా లో స్థాయిలో ఉండి కూడా మేము హై స్థాయిలోకి వచ్చినాం అని మనతో చాలా షేరింగ్ అయితే చేసుకున్నారు. అవి కూడా నేను వీడియోస్ మీకు అండి చూపిస్తాను. నమస్తే. నేను ప్రజెంట్ ఇప్పుడు నాగోల్ దగ్గర ఉన్న బండ్లగూడ కాత్యాయని టెంపుల్లో ఉన్నామండి. అంటే ఈ టెంపుల్ వచ్చేసి స్థాపించి అంటే చాలా ఇయర్స్ అవుతుంది. కాకపోతే నేను ఇక్కడికి రావడం 2012 నుంచి రావడం జరిగిందండి. అంటే ఇక్కడికి ఎలా రావడం అంటే చాలా మంది భక్తులు ఇక్కడికి ఈ వేలో వెళ్తూ ఉంటే ఇక్కడ బండ్లగూడలో కాత్యాయని టెంపుల్ ఉంది అని చెప్పడం జరిగింది. సో ఏంటి ఆ టెంపుల్ అని ఒకసారి నేను కూడా చూడాలని ఆతృతతో వచ్చానన్నమాట ఇక్కడికి. సో ఇక్కడికి రావడం వల్ల చాలా మంది భక్తులు అయితే ఇక్కడికి వస్తూ ఉన్నారు. సో ఎందుకు వస్తున్నారు ఏంటి అని అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ ఏంటి అంటే ఎలాంటి సమస్యలతో ఉన్నా అంటే పిల్లలు కానీ వాళ్ళకి కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ సో ఒక ఏజ్ లో ఉన్న వాళ్ళకి
ఏమైనా సమస్యలున్నా కానీ సో ఫర్దర్‌గా అంటే ఇప్పుడు లేని సమస్య అంటూ మనిషికి లేదు. ప్రతి ఒక్కరికి ఏదో ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతూనే ఉన్నారు. సో చాలా మందికి ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి అనే సందిగ్ధతతో ఉండి ఎందుకంటే ఎక్కడికెక్కడికో వెళ్లి అమౌంట్ పెట్టుకొని ఖర్చు పెట్టుకున్నా కూడా మనకి రిజల్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. సో ఇక్కడికి ఏంటి అంటే, అంటే నాకు తెలిసిన ఈ 10, 12 ఇయర్స్ అనుభవంతో చెప్తున్నాను. ఇక్కడికి నేను చూస్తూ ఉన్నాను. కొన్ని ఇయర్స్ 30, 40 ఇయర్స్ నుంచి వచ్చిన పీపుల్స్ కూడా మనకిక్కడ చూస్తే మనకి కనిపిస్తారనమాట. ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా ఇంప్రూవ్ అయిన పిల్లలు కూడా మనం ఇక్కడికొస్తే చూడగలుగుతామనమాట. సో ఇక్కడ ఓన్లీ ఎడ్యుకేషన్ కాదు, ఎడ్యుకేషన్‌లో డెవలప్ అయ్యి బయట స్టేట్స్‌కెళ్ళాలనుకున్న పిల్లలు కూడా స్టేట్స్‌కెళ్ళడం జరిగింది. సో నాకిక్కడికొచ్చిన తర్వాత నాకేం జరిగింది అంటే, సో నేను 12 ఇయర్స్ కింద చూసుకుంటే నా పొజిషన్ వచ్చేసి నేను కూడా చాలా ప్రాబ్లమ్స్‌తోనే వచ్చాను. సో ఇక్కడికొచ్చిన తర్వాత నా ప్రాబ్లమ్స్ అన్నీ ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయాయి కూడా. సో నేను ఇక్కడికొచ్చిన తర్వాత వన్ ఆఫ్ ది బెస్ట్ పొజిషన్‌కైతే రావడం జరిగింది. ఇప్పుడైతే ప్రెజెంట్ ఒక పొజిషన్‌లోనే ఉన్నాను. నేను, పిల్లలు, ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నామండి. థాంక్ యూ సో మచ్. నమస్తే అండి. నా పేరు వసంత. నేను ఇక్కడ 1999 నుండి వస్తున్నాను ఇక్కడికి. అప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు నాకు ఆరోగ్యం బాలేనప్పుడు ఇక్కడికి వచ్చాను. వచ్చాక మా గురూజీ చెప్పిన విధానంగా మేము నడుచుకుంటే ఇక్కడ మాకు ఆరోగ్యం మంచిగా అయింది. నేను కేవలం ఆరోగ్యం మంచిగా అయితే చాలా అనుకున్నాను. దాంతోపాటు నాకు మంచి ఉద్యోగము, బిజినెస్ ఇవన్నీ కలిగాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే అమ్మవారి పవర్ ఏంటి అంటే, మా గురువుగారు ఎప్పుడో ఒక విషయం చెప్తూ ఉంటారు. మనకు మంచి జరగాలి అంటే మన లోపట సంకల్పం మంచిగా ఉండాలి అని. ఎలా అంటే మన గురించి మంచే కాకుండా ఎదుటి వాళ్ళకు కూడా మంచి కావాలని కోరుకోవాలని. ఎప్పుడైనా మనం మంచి చేసినప్పుడు తప్పకుండా అమ్మవారి కాత్యాయని మాత వాళ్ళకు సహకరిస్తుందని. సో అదే విధంగా మేము అలాగే అనుకునే వాళ్ళము. అదే విధంగా జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రదక్షిణాలు ఇక్కడ విశేషత ఏంటంటే అమ్మవారిది చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఆరోగ్యపరంగా అయినా ఇప్పుడు నేను ఒకరి దగ్గర చాలా రిక్వెస్ట్‌గా జాబ్ గురించి అడిగాను నేను. కానీ అమ్మవారి దగ్గరకు వచ్చాక నేనే ఇప్పుడు చాలా మందికి జాబ్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ ఇదొక విశేషత. అది నేను ఊహించని టర్నింగ్ నాకు దొరికింది. సో ఇది నేను ఇంకా లైఫ్‌లో మర్చిపోలేను. మా గురువుగారైన అమ్మవారు వాళ్ళిద్దరికీ ధన్యవాదాలు. మీ ఛానల్‌కి కూడా ధన్యవాదాలు. ఇది ఇవాల్టి మన ఆలయ దర్శనంలోని మరొక ఆలయము. ఈ ఆలయం గురించి విన్నారు కదా, శ్రీ కాత్యాయని దుర్గాదేవి మాత టెంపుల్ అండి. చాలా బాగుంది. చాలా ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. చాలా మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం కూడా చేసుకుంటున్నారు. వాళ్ళ లైఫ్ లో కూడా కొన్ని మిరాకిల్స్ కూడా జరిగినాయని చెప్పారు మనతోటి. కాబట్టి తప్పకుండా అందరూ వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకోండి. అమ్మవారి అనుగ్రహం తప్పకుండా మీ మీద ఉంటుందని ఆశిస్తూ ఇవాల్టితో ఈ ఆలయ దర్శనంలోని వీడియో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక ఆలయంతో మళ్ళీ మీ ముందుకుంటాను. అంతవరకు సెలవు.